ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా నా వందనాలు. మారు మనసు అనే పాఠంలో మూడవ భాగాన్ని మనం వింటూ ఉన్నాము. మూడవ భాగాన్ని గత 2 వీడియోల్లో మనం విని ఉన్నాము. ఈ వీడియోలో చివరి భాగము, మూడో భాగంలో చివరి భాగము మనం ఈ వీడియోలో వింటాం. దావీదు పశ్చాత్తాపం, మారు మనసు పొందడం అనేది మనము ఈ వీడియోలో చూస్తాం. కీర్తనలు 51వ కీర్తన 1వ వచనం నుంచి 19వ వచనం వరకు మనము చదువుకున్నప్పుడు దావీదు మారు మనసు పొందటం, పశ్చాత్తాపడటం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతడి దగ్గరికి వచ్చాక ఈ కీర్తన రాశాడు. కనుక ఈ కీర్తనలో తను చేసిన పాపము, పశ్చాత్తాపం, తనను దేవుడు ఏ విధంగా శుద్ధీకరించాలి అనేటువంటి విషయాలని దావీదు చాలా అద్భుతంగా ఈ కీర్తనలో రాయడం అనేది మనం చూస్తాం. కనుక ఎంతగానో పశ్చాత్తాపడటం, ఎంతగానో దేవుని బ్రతిమలాడుకోవడం అనేటువంటిది ఈ కీర్తనలో మనం చూస్తాం. కనుక ఈ కీర్తనలో దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం, మారు మనస్సు ఈ కీర్తనలో మనము చూడగలుగుతూ ఉన్నాం. తన ఘోర పాపాలకు క్షమాపణ కలిగేందుకు దావీదునకు ఉన్న ఏకైక ఆశాభావం దేవుని కరుణ అనుగ్రహము మాత్రమే. తాను చేసిన ఏ సత్కార్యము క్షమాపణ కలిగించటం, తాను అర్పించే ఎలాంటి బలి అయినా సరే తన పాపాన్ని రూపుమాపడం అసాధ్యం. అతడి ఆశలన్నీ దేవుడు చూపించే కరుణపైనే. ఆ కరుణ కోసమే అతడు అరులు చాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో దావీదు ఏ విధంగా దేవుని దగ్గర ప్రాధేయపడతాడో, ఏ విధంగా అరులు చేస్తాడో, ఏ విధంగా తన పాపాన్ని తను తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో మొరలెడతాడు అనేటువంటి విషయాన్ని, పశ్చాత్తాపం అంటే ఈ విధంగా ఉంటుందా, పాపాన్ని గురించి ఏ విధంగా మొరపెట్టాలా అనేటువంటి విషయము ఈ 51వ కీర్తనలో మనము చూడగలుగుతాం. కనుక ఈ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి కీర్తన. ఇది నేను చదవకుండా అవుట్లైన్ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మూడో భాగంలో నాలుగవది మనం గమనించినట్లయితే, మీరు ఈ 51వ కీర్తన పూర్తిగా చదివి దావీదు ఏ విధంగా మారు మనసు పొందాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు చదివి తెలుసుకోవచ్చు. సమయం సరిపోదు కనుక దాన్ని జస్ట్ అట్లా అవుట్లైన్ నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఇక మూడో భాగంలో 4వది మనం గమనించినట్లయితే, శుద్ధి చేసుకొనటం. మారు మనసు అని అంటే శుద్ధి చేసుకోవటం, కడుక్కోవటం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమంటాడనంటే, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షమున వాదించుడి. కనుక మారు మనసు అంటే ఇది అనేటువంటి విషయము యెషయా గ్రంథంలో మనము ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం. కనుక ఏంటి మారు మనసు అని అంటే, మిమ్మల్ని మీరు కడుక్కోవటం. కనుక ఎవరు కడగాలి అని అంటే, మన చేతులు కంటినటువంటి మురికిని ఏ విధంగా అయితే మనం కడుక్కుంటామో, మన కాళ్ళ కంటినటువంటి మురికిని ఏ విధంగా అయితే మనం కడుక్కుంటామో, అదేవిధంగా మిమ్మల్ని మీరు కడుక్కోండి అంటున్నాడు. మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకోవటం. ఏదో మన మీద పడ్డది దాన్ని దులిపేసుకుంటాం. తొలగించుకోవటం, కడుక్కోవటం, తొలగించుకోవటం, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవటం. ఈ చేతులతో మనం కీడు చేసాము,
ఈ పాదాలతో, మనకున్న పాదాలతో అడ్డదారుల్లో నడిచాం కనుక అన్యాయం చేశాం, అక్రమాలు చేశాం కనుక ఇప్పుడు వీటిని ఏంటంటే అవి మానుకొని మేలు చేయటం నేర్చుకోండి. ఈ చేతులతో ఎవరి దగ్గర అయితే దోచుకున్నావో ఈ చేతుల వారికి సహాయం చేయటం, ఈ కాళ్ళతో అడ్డదారులు ఎటైతే వెళ్ళావో మరలా అడ్డదారుల్లో వెళ్ళకుండా సరైన మార్గంలో నడవటం. కనుక ఇవి సరి చేసుకోవడం అన్నమాట. ఇవి మార్చుకునేవి. ఇవి ఈ మార్పు ఎక్కడ రావాలని అంటే నీ మనసులో మార్పు రావాలి. నీ మనసు మార్చుకున్నప్పుడు నీ నీ అవయవాలు నువ్వు చెప్పిన విధంగా ఉంటాయి. నీ అవయవాల్లో నీ మనసు మారిందనేటువంటి విషయము నీ అవయవాల్లో కనపడుతుంది, నీ దేహం తెలియజేస్తుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మేలు చేయడం నేర్చుకోండి. అంతకుముందు కీడు చేశారు, ఇప్పుడు మేలు చేయడం నేర్చుకోండి. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. ఉన్నోడికి ఒక న్యాయము, లేనోడికి ఒక న్యాయము అలా వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక మారు మనసు అంటే ఏమిటనేటువంటిది ఈ వచనాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే మనసు త్రిప్పుకొనటం, అక్రమాలు విడిచిపెట్టడం. కనుక మనసు త్రిప్పుకోవటం, మారు మనసు అంటే మనసు త్రిప్పుకోవటం, మనసు మార్చుకోవటం, అక్రమాలను విడిచిపెట్టడం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమాలు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి అన్నాడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నట్టు మీ మనసు త్రిప్పుకొని మీ అక్రమాలు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటిని విడిచిపెట్టండి. మనసు త్రిప్పుకోవటం, అక్రమాలను విడిచిపెట్టడం అని చెప్తూ ఉన్నాడు. 31వ వచనం మనం చదువుకుని, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అన్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టండి. కనుక మనసు త్రిప్పుకోవడం అంటే అక్రమ క్రియలు విడిచిపెట్టడం. నూతన హృదయము నూతన బుద్ధి, నూతన హృదయము నూతన బుద్ధిని కలిగి ఉండడమే మారు మనసు పొందిన దానికి నిదర్శనం. కనుక కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవటమే, మేలు చేయటమే మారు మనసు పొందిన దానికి నిదర్శనం. ఇంకా మారు మనసు అంటే మనసు త్రిప్పుకోవడం, అక్రమాలు విడిచిపెట్టడం, నూతన బుద్ధి నూతన హృదయం కలిగి బ్రతకడం. ఇది అనుదిన జీవితంలో మనం కనపరచవలసినటువంటి మారు మనసు. మారు మనసు తగినటువంటి ఫలాలంటే ఇవి. ఇక 6వదిగా మనం గమనించినట్లయితే ప్రవర్తన మారితేనే రక్షణ. మారు మనసు అనే పాఠంలో 6వదిగా ఏంటంటే ప్రవర్తన మారితేనే రక్షణ. కనుక ప్రవర్తన మార్చుకున్నటువంటి వారిలో మనకెవరు కనపడతారు అని అంటే జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత తాను ఏ విధంగా మార్చుకుంటాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకునిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నా. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. కనుక ఇక్కడ జక్కయ్య ఇంటికి ప్రభువు వెళ్ళినప్పుడు అతడు మారు మనసు పొందినటువంటి విధానం అనేది మనం ఇక్కడ చూస్తాము. అతను నిలబడి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. అది మాత్రమే కాకుండా నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు అంటే ₹1 తీసుకుంటే తిరిగి ₹4 నేను ఇస్తున్నాను అని. అతడు మారు మనసు పొందాను అనే దానికి నిదర్శనంగా నేను ఎవరికైతే అన్యాయం చేశానో వానికి నేను మరలా 4 రెట్లు నేను అతనికి న్యాయం చేస్తానని తను మారు మనసు తగినటువంటి ఫలాలని అతను వెల్లడి చేసినప్పుడు, ఫలించినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభువారు, అందుకు యేసు,
ఇతడును అబ్రహాము కుమారుడే. కనుక ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే కాదు, కానీ అబ్రహాముకు ఉన్నటువంటి క్రియల మూలంగా అబ్రహాముకు కుమారులు అవుతారు ఎవరైనా. కానీ అక్కడ యేసుప్రభువు వారు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు, మేము ఎవరికి దాసులం కాము, మేము అబ్రహాము సంతానం అన్నప్పుడు, అబ్రహాము సంతానం అని మీరు గొప్పలు చెప్పుకోవద్దు అని అక్కడ యేసుప్రభువు వారు వాళ్ళని గద్దించడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ జక్కయ్యలో వచ్చినటువంటి మార్పును బట్టి యేసుప్రభువు వారు ఏమంటూ ఉన్నాడంటే, ఇతడు అబ్రహాము కుమారుడే. ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి క్రియలను బట్టి అబ్రహాముకు కుమారులు అవుతారే కానీ యూదులైనంత మాత్రాన అబ్రహాముకు కుమారులు కారు. కనుక అప్పుడు ఏమన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు రక్షణ వచ్చింది అని అంటే, మనసు మారితేనే రక్షణ వచ్చింది. మనసు మారకుండా రక్షణ అనేది రాదు. కనుక మారు మనసు పొందినని చెప్పుకుంటే రక్షణ రాదు, కానీ ప్రవర్తన మార్చుకుంటేనే రక్షణ అనేది వస్తుంది. కనుక ఇక్కడ జక్కయ్య తన ప్రవర్తన మార్చుకోవటం మూలంగా, తన మనసు మారి తన ప్రవర్తన మారడం మూలంగా, మారు మనసు తగిన ఫలాలు ఫలించడం మూలంగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని అంటే జక్కయ్యకి రక్షణ వచ్చిందని యేసుప్రభువు వారు తెలియజేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 7వదిగా మనం గమనించినట్లయితే, క్రియలేని మారు మనసు పాపక్షమాపణ కలుగజేయదు. మారు మనసుకు పాపక్షమాపణ అనుగ్రహించబడాలంటే క్రియలు ఉండాలి. క్రియలేని మారు మనసు పాపక్షమాపణ అనేది కలుగజేయదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36-37 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏమంటాడని అంటే, పేతురు ప్రసంగంలో ఇశ్రాయేలీల మధ్య ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 36వ వచనంలో, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు మీ పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అంటాడు. కనుక ఇక్కడ మారు మనసు అని అంటే, మారు మనసు తగినటువంటి క్రియ జరిగించాలి. కనుక ఏమిటి ఆ క్రియ అని అంటే, బాప్తిస్మం పొందటం. ఇక్కడ వీళ్ళు పేతురు ప్రసంగం చేసిన మీరు సిలువ వేసినే దేవుడు ప్రభువుగాని క్రీస్తుగా నియమించనని అనేటువంటి సత్యాన్ని తెలియజేసినప్పుడు 37వ వచనంలో, వారు ఈ మాట ఈయన హృదయంలో నొచ్చుకొని అనేటువంటి మాట దగ్గర ఒకటి ఉంటుంది. ఆ ఒకటి కుట్టువర్సులో దాని అర్థం చూస్తే పొడవబడి అని అంటాడు. పొడవబడిరి అని. నొచ్చుకోవటం అంటే హృదయంలో అది గుచ్చుకున్నంత బాధ కలగటం. ఒకని కడుపులో ఏ విధంగా అయితే కత్తి దిగితే ఏ విధమైనటువంటి బాధ కలుగుద్దో, ఆ మాట కూడా వారు మేము దేవుని కుమారుణ్ణి చంపామా అనేటువంటి మాట వారిని ఆ విధంగా పొడిచింది. అంటే నొచ్చుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యారు, అమ్మో మేము దేవుని కుమారుణ్ణి మేము చంపిందని నొచ్చుకున్నారంట. ఆ కత్తి గుచ్చుకుంటే ఏ విధమైనటువంటి బాధ ఉంటుందో ఆ విధమైనటువంటి ఆ బాధ, పశ్చాత్తాపము, మారు మనసు అనేది వాళ్ళలో కలిగినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నట్టే, మేమేం చేయాలి మరి, మేమేం చేయాలి దీనికి అని అంటే 38వ వచనంలో పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం, మీరు ఎవరినైతే పొడిచారో, మీరు ఎవరినైతే సిలువకు అప్పగించారో ఆయన నామములో మీరు బాప్తిస్మం పొందండి, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. దానికి ప్రతిఫలంగా ఇది మీరు జరిగించాలి. అంటే ప్రతి ఒక్కడు కూడా, లోకంలోని ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం యేసుప్రభువు వారు శిలువ మీద బలిగా ఉంచబడ్డాడు. కనుక ఆ శిలువ బాధను ఎవరైతే, సువార్తను ఎవరైతే విన్నారో వారు చేయవలసినటువంటి క్రియ ఏమిటి అని అంటే, వారు మారు మనసు పొందామనే దానికి నిదర్శనంగా బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు వారు మారు మనసు తగినటువంటి ఫలం అనేది ఫలించిన దాంట్లో మారు మనసు అనే బాప్తిస్మం అనేటువంటిది మొదటిగా మనము చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ కేవలం మారు మనసు పొంది క్రియలు లేకపోతే పాపక్షమాపణ అనేది దొరకదు. మారు మనసు పొంది బాప్తిస్మం అనే క్రియ ఆచరించడం మూలంగా పాపికి పాపక్షమాపణ అనేది దొరుకుతుంది. చివరిగా ముగింపు మాటలు ఏమిటంటే, మారు మనసు తగినటువంటి ఫలాలు మనలో ఉన్నాయా లేదా అని
మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ విశ్వాసంలో కొనసాగాలని మనం చేస్తూ ఈ 3వ భాగాన్ని మనం ముగించుకుంటున్నాము. దేవుని చిత్తమైతే మరొక అంశాన్ని మరొక వీడియోలో మనం వింటాం. విన్న మీ అందరికి కూడా నా వందనాలు.